ఏరా, ఇంకా ఆఫీస్ టైం అవ్వలేదా? వెళ్తానులే, కంగారే ఉంది. ఈరోజు లేట్కి వెళ్ళినా పర్లేదు. వాసన గొంగోలాడిపోతుందమ్మా. మొత్తం నాకు వంట వచ్చిన కోడలు వచ్చింది. నేను ఏ పని చేయక్కర్లేదు. కానీ మనకి అంత అదృష్టం లేదమ్మా. తను బ్రేక్ఫాస్ట్ మాత్రమే చేయగలదు. లంచ్ డిన్నర్ నువ్వే చెయ్యాలి, ఎందుకంటే తను జాబ్కి వెళ్ళిపోతుంది కదా. అదేంట్రా, ఇంకా ఉద్యోగం వదిలేలేదా? చూడు, మన ఇంటా వంట లేదు, ఆడవాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళడం. నేను ఉద్యోగం వదలలేను అత్తయ్య, ముందే చెప్పాను కదా మనోజ్. వాడేమంటాడు? పెళ్ళయ్యాక కోడలు ఉద్యోగానికి వెళ్తుంటే అందరూ వాడినే అంటారు. చూడు, నువ్వు ఇంట్లో పనులు చూసుకో, వాడు ఉద్యోగానికి వెళ్తాడు. సరేనా? మనోజ్, నీకు ముందే చెప్పాను కదా, ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్. నా ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి, నా తమ్ముడు స్టడీస్, ఇవన్నీ నీకు తెలుసు కదా. సంధ్య, ఐఎమ్ రియల్లీ సారీ. అమ్మకి ఇవన్నీ నేను చెప్పలేదు, అందుకే ఇలా మాట్లాడుతుంది. నువ్వు ఇవేం పట్టించుకోకు. మీ తమ్ముడు ఎడ్యుకేషన్ సంగతి నేను చూసుకుంటా కదా, నువ్వేం టెన్షన్ పడకు. ఎన్ని రోజులు చూసుకుంటావు మనోజ్? నా కాళ్ళ మీద నిల్చోవాలని నాకు ఉంటుంది కదా. మా బాస్ కాల్ చేస్తున్నాడు, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. అర్జెంట్ కాల్. అరే ఒక్క నిమిషం విను కదా, మీ మమ్మీతో నువ్వు మాట్లాడు. తను వినదు సంధ్య, నువ్వే అడ్జస్ట్ అవ్వు నా కోసం ప్లీజ్. హలో హలో సార్. ఒరే, నేను నీతో మాట్లాడాలిరా. చెప్పమ్మా. నీ పెళ్ళం అనవసరమైన ఖర్చులు చేస్తుందని అనిపించట్లేదా నీకు? అనవసరమైన ఖర్చు ఏముందమ్మా, తనన్నీ ఇంట్లోకి పనికొచ్చేవా కదా ఉంటుంది. అయినా నువ్వెందుకు అన్నిటికీ అంతంత డబ్బులు ఇచ్చేస్తున్నావు దానికి? అమ్మా, సంధ్య జాబ్ మానేసి ఇంట్లో ఉంటుంది. తను ఏం కావాలన్నా నన్నే అడగాల్సి వస్తుంది. తను నన్ను కాకపోతే ఇంకెవరిని అడుగుతుంది? చూడు, నేను ఎప్పుడు నీకు అచ్చేయి ఇచ్చేయని చెప్పలేదు, కానీ నువ్వు ఇప్పుడు చేస్తుంది మాత్రం నచ్చలేదు. అమ్మా, తన గురించి తప్పుగా అనుకుంటున్నావు. తప్పుగా అనుకుంటున్నానా? అవునులేరా, నేనేం చేసినా నీకు తప్పుగానే అనిపిస్తుంది. నేను ఇంట్లో ఉన్నంతకాలం నేను చెప్పినట్లు జరగాల్సిందే, లేకపోతే నేను ఇంట్లో చెడిపోతాను. మీ ఇద్దరు ఉండండి. అమ్మా, ఇప్పుడు ఎందుకు చిన్నపిల్ల నాతో గొడవ పడుతున్నావు? నేను చెప్పినట్లు వింటావా వినవా? సరే, వింటాను. ఇంకెప్పుడు సంధ్యకి డబ్బులు ఇవ్వను. హ్యాపీ ఇప్పుడు? నువ్వు నా బంగారమిరా. సంధ్య, ఏమైందే? ఎందుకు బట్టలు సత్తున్నావు? వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతున్నావా? ఎక్కడికి? ఎక్కడికో ఒక దగ్గరికి, ఇక్కడి నుంచి దూరంగా. అరే, ఇప్పుడు ఏమైందని? ఏమైందో నీకు తెలీదా? అమ్మ ఏదో అంటది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మనసులో పెట్టుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతానంటే నువ్వు చేస్తుంది అస్సలు కరెక్ట్ కాదు. కొంచెమైనా అడ్జస్ట్ అవ్వాలి కదా. అడ్జస్ట్ అవ్వాలా? ఇంకెంత సర్దుకుపోవాలి? ఈ ఇంట్లో మంచి పేరు తెచ్చుకోవాలని నా ఫ్రెండ్స్ అందరినీ వదులుకున్నాను. జాబ్ కూడా మానేసి నీ పైన నేను డిపెండ్ అయి ఉంటున్నాను. ఇంకా అడ్జస్ట్ అవ్వమంటున్నావు. ఇంకా అడ్జస్ట్ అవ్వడం నా వల్ల కాదు, అందుకే సర్దుకొని వెళ్ళిపోతున్నాను. సంధ్య, సంధ్య, నేను చెప్పేది విను. సంధ్య, కూర్చొని మాట్లాడుకుందాం కదా. సంధ్య, ఎక్కడికి రా? చెప్పా పెట్టుకుంటూ వెళ్తోంది. సంధ్య అడ్జస్ట్ అవ్వలేదంటమ్మా, వెళ్ళిపోయింది. ఇప్పుడు నీకు ఇంకేం ప్రాబ్లం ఉండదులే. మ్యామ్, కేబుల్ బిల్. ఓ 10 రోజుల తర్వాత కడతాం బాబు. సరే మ్యామ్. మేడం, కిరాణా స్టోర్ నుంచి మాట్లాడుతున్నాము. ఇంకా ఈ మంత్ ఖాతా క్లియర్ చేయలేదు. బాబు, ఓ 10 రోజుల్లో క్లియర్ చేస్తాం బాబు. సరే మేడం. రండి, మీరెప్పుడొచ్చారు? కూర్చోండి. ఇలా పెడుతూ వచ్చాను. ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరెలా ఉన్నారు? అంతా బాగున్నాం. ఏం లేదు, ఫ్యామిలీ అంతా కలిసి తిరుపతి పెడుతున్నాం. ఇంకో 15 రోజులు
ఉండం. అందుకే రెంట్ ఇస్తారేమోనని వచ్చాను. ఈ నెల కొంచెం కష్టంగా ఉందండి. మా అబ్బాయి ఉద్యోగం పోయింది. ఏదో లే ఆఫ్ వల్ల చాలామందిని తీసేశారట. ఇల్లు గడవడం కూడా కొంచెం కష్టంగా ఉంది. అయ్యో అలాగా? మీ కోడలు కూడా ఉద్యోగం చేస్తుందేమో కదా? లేదండి. అయ్యో అలా ఎలా మానేసింది? ఇంట్లో ఇద్దరు జాబ్ చేస్తేనే కదా ఇప్పుడున్న పరిస్థితిలో ఇల్లు గడిచేది. ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఒకరికొకరు సహాయపడతారు. మా అబ్బాయి కోడలు కూడా ఇద్దరూ జాబ్ చేస్తారు. మా సహాయం లేకుండా వాళ్లే సంపాదించుకుంటున్నారు, మమ్మల్ని కూడా చూసుకుంటున్నారు. ఇంట్లో కోడలు కూడా ఉద్యోగానికి వెళ్తే పనులు ఎలా అవుతాయండి? ఇంకా ఏ కాలంలో ఉన్నారండి మీరు? నా కొడుకు కన్నా నా కోడలే ఎక్కువ సంపాదిస్తుంది. మనకి ఆ కాలంలో ఇంట్లో పనులు చేసుకుంటే రోజు గడిచిపోయేది. ఇప్పుడు పిల్లలు అలా ఉండలేరు. వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి చెయ్యాలి, ఎదగాలి అనే ఆశతో ఉంటారు. వాళ్ళని మనం ఆపలేం. ఇంకా ఇప్పట్లో ఇంట్లో పనులంటారా, పని మనిషి నుంచి మిషన్ల దాకా చాలానే ఉన్నాయి. నిజమేనండి. పిల్లల్ని నా చేదస్తంతో కట్టేద్దాం అనుకున్నాను. అయినా మీ కోడలు మీరు చెప్పారని జాబ్ మానేసిందంటే మిమ్మల్ని చాలా గౌరవిస్తోంది. సరేనండి, వెళ్ళి వస్తా. ఊరి నుంచి వచ్చాక రెంట్ తీసుకుంటాను. యా సార్, ఐవ్ షేర్డ్ మై రెజ్యూమే. ప్లీజ్ గో త్రూ ఇట్. ఓకే సార్. ఒరే, ఇంట్లో కూరగాయలు అయిపోయారా? రెంటు, కరెంటు బిల్లు ఇంకా చాలానే ఉన్నాయి. కొంచెం అడ్జస్ట్ అవ్వమ్మా, నెక్స్ట్ మంత్ కడతాను. ఒరే, నా దగ్గర కొంచెం డబ్బులున్నాయి. మీ బాబాయ్ని కూడా అడిగాను, అప్పుగాలే ఇస్తా అన్నాడు. ఏం వద్దు, నువ్వివ్వద్దు, ఎవరిని అడగొద్దు, మనమే అడ్జస్ట్ అవుదాం. అదేంట్రా, నువ్వు ఇవ్వవు, నన్ను ఎక్కడా తేనివ్వు, బాకీలు చాలానే ఉన్నాయి, ఎలా తీరుతాయిరా? అన్నిటికీ అడ్జస్ట్ అవ్వాలా? అమ్మా, ఈ ఇంట్లో ఆడాళ్ళు సంపాదించకూడదు, డబ్బులు వాడకూడదు. మగాళ్ళే సంపాదించాలి, వాళ్ళే అన్నీ చెయ్యాలి. సో నేను ఇచ్చేంత వరకు వెయిట్ చేయి, లేదా అడ్జస్ట్ అవ్వు. నీకేనా పిచ్చి పెట్టిందేంట్రా? నాకు పిచ్చా? ఇవన్నీ నువ్వే కదా చెప్పింది. సంజయ్ జాబ్ చేయకుండా మానిపించు, తనని బయటకు కూడా వెళ్ళకుండా చేసి ఆ పని చేయి ఈ పని చేయని ఇంట్లోనే కూర్చోబెట్టు. తను అడ్జస్ట్ అవ్వలేక వెళ్ళిపోతే తన తప్పులనే చూసావు తప్ప నీ తప్పు ఏంటని కొంచెం కూడా ఆలోచించలేదు. మా అర్థం చేసుకునే భర్త దొరికినప్పుడు కాదమ్మా, అర్థం చేసుకునే అత్తమావ దొరికినప్పుడే కోడలు సంతోషంగా బతకగలదు. అవునరా, నేను సంజయ్ చాలా బాధ పెట్టాను. నా తప్పు తెలుసుకున్నాను. నేను తన్ని క్షమాపణ అడుగుతాను. నేను ఎప్పుడో సారీ చెప్పి తను మళ్ళీ రమ్మని అడగచ్చు, కానీ నువ్వు పిలిస్తే తను చాలా సంతోషంగా తిరిగి వస్తుందమ్మా. నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. అత్తయ్య ఫోన్ చేస్తున్నారేంటి? హలో అమ్మ సంజ, నువ్వు నన్ను క్షమిస్తావో లేదో కానీ నేను నిన్నెంత బాధ పెట్టానో నువ్వు వెళ్ళాక నాకు అర్థమైంది. ప్లీజ్ అమ్మా, నువ్వు నా కోసం తిరిగిరా. నువ్వు వచ్చాక మన ఇద్దరం కలిసి ఇల్లు చూసుకుందాం. నువ్వు మళ్ళీ ఉద్యోగంలో కూడా చేరొచ్చు. నువ్వు వస్తే నన్ను క్షమించినట్లు అనుకుంటాను. అయ్యో అత్తయ్య, మిమ్మల్ని నేను క్షమించడమా? ఇప్పుడే వస్తున్నాను అత్తయ్య మన ఇంటికి.